హలో గౌతమ్, ఊర్లో ఉన్న కళ్ళ దుకాణాలు అన్నీ అయిపోయారా? మావి అక్కడ కనిపించలేదు. ఈరోజు బుధవారం కదరా, బుజ్జమ్మ కొట్లు ఉంటాడు చూడు. మిగిలింది అదొకటేలే. అక్కడికే వెళ్తున్నాను. సరే. తమ్ముడు, ఇంకో సీసా పట్టుకున్నా. ఏంటి మామ, కళ్ళ దుకాణం అంతా నీ ముందే ఉంది? అదే అల్లుడు, నా బంగారం, నా రాజ్య. ఎప్పుడు వచ్చారా? ఈ రోజే వచ్చాను కానీ నువ్వేటి మామ మంచి జోష్ మీద ఉన్నావు. రోజు రోజుకి కుర్రోడు అయిపోతున్నావు. ఈ రోజేంటి అల్లుడు, మనం రోజు జోష్ మీద ఉంటాం. ఐఆమ్ స్టిల్ యాంగ్. ఎందుకో తెలుసా? ఆ దేవతలు మనకి ఇదిగో ఈ అమృతాన్ని ఇచ్చారు. సరేగాని అల్లుడు, ఇంతకీ నువ్వు హైదరాబాద్ వెళ్ళిన పని ఏమైంది? ఏం చెప్పంటావులే మామ, నేను ఒక డైరెక్టర్ని కలవడానికి వెళ్ళానా, ఆయన నన్ను ఒక వీడియో షూట్ చేసుకుని రమ్మన్నాడు. ఆ వీడియో అతను నచ్చితే అప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్ట్గా అవకాశం ఇస్తా అన్నాడు. మరి ఇంకే మంచిగా షూట్ చేసుకుని పట్టుకెళ్ళు. మంచి కథ కోసం వెయిటింగ్ మామ, దొరికితే తీసేయడమే. ఒరే అల్లుడు, నీకు విషయం చెప్తాను, బాగా విను. సినిమా బాగుండాలంటే మంచి కథ ఉంటే సరిపోదు, మంచి డైరెక్షన్ ఉండాలి. కథదే ఉందిరా, ఒకేలాంటి కథలు తీసుకొని మన డైరెక్టర్లు ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టలేదు. కామన్ స్టోరీనే తీ, కానీ నీ డైరెక్షన్తో దాన్ని డిఫరెంట్గా తీ. నీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకటే ఫీల్ అవ్వాలి, ఆ వీడియోలో ఉన్న పాత్ర నేనే అన్న ఫీల్ రావాలి. మనం కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకు? అక్కడ మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం కాబట్టి. నీ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఆ ఫీల్ని క్రియేట్ చేయి, తప్పకుండా సక్సెస్ అవుతాం. నిజమే మామ, అయితే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏట్రా అది? నువ్వే నీకు తెలిసిన మంచి కథ చెప్పు. తాగినప్పుడు అలా రోజు అత్తకు చెప్తావే అలా. కదా, నేను వైజాగ్లో మార్కెట్ డీలర్గా చేసినప్పుడు అక్కడ జరిగిన ఒక రియల్ కథ చెప్తాను. రియల్ స్టోరీనా? అయితే ఆడియన్స్ కూడా చాలా థ్రిల్లింగ్ చూస్తారు మామ. చెప్పు చెప్పు చెప్పు. ఇది ఇద్దరు అనాథుల కథ. ఇద్దరు అనాథులు ప్రాణ స్నేహితులుగా మారిన కథ. ఈ ఎండ్లైనరు బాబు ఎలా ఉన్నాయి? ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఎందుకు బాగోవు? ఈ మధ్య నువ్వు పిన్నితో బాగా తిరుగుతున్నావు కదా. మీ పిన్ను ఊర్లో లేదు కదరా. నేను చెప్పింది ఊర్లో లేని పిన్ని గురించి కాదు, మా పక్కింటి పిన్ని గురించి. ఓరు బాబు ఎప్పుడు చూస్తాడు? ఓరు బాబు, ఈ విషయం మీ పిన్నికి చెప్పకరా, తెలిస్తే చంపేస్తుంది. సర్లే, అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బులు పంపించు, ఆలోచిస్తా. నోరు మీరా బాబాయ్, ఓ థమ్స్అప్ అందుకో. అలాగే ఈ నెల అద్దె నాకు సిగరెట్ పెట్టి. హలో, కళ్ళు కనిపించట్లేదా?
సిగరెట్ పెట్టి. బాబాయ్ వాళ్ళకి ఏం కావాలి ఇచ్చే. ఇదిగో బాబు. బాబు డబ్బులు. నాకు డబ్బులు ఇచ్చే అలవాట్లేదు. డబ్బులు లేకుండా ఇవ్వడం కుదరదు. నా చెయ్య పట్టుకుంటావురా? ఏయ్! ఏయ్! రేయ్! అన్న సారీ అన్న, తెలియక చేశాడు, తప్పు అయిపోయింది. డబ్బులు నేను ఇస్తానన్నా, మీరు వెళ్ళిపోండి ప్లీజ్, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. చంపేస్తా. మందు బాబులం మేమే, మందు బాబులం, మందు కడితే మాకు మేమే పెద్ద ఎదవలం. ఏంట్రా ఇంకా ఉదయం జరిగిన దానికోసం ఆలోచిస్తున్నావా? వదిలేయరా, ఇలాంటివన్నీ కామన్. ఎలా వదిలేస్తావరా? ఒకే సొసైటీలో ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఎందుకురా ఈ బ్రతుకు? సహాయం చెయ్యి, కానీ ఆ సహాయం నీకు సమస్య కానంత వరకు. సమస్య లేకుండా సహాయం ఎలా చేయమంటావురా? మన ముందే మన బాబాయ్ మీద చేసుకున్నాడు వాడు. ఎలా వదిలేయమంటారా వాడిని? మన అనుకున్న వాళ్ళు కాపాడుకోమా? మన అనుకున్న వాళ్ళు కాపాడుకోవాలంటే ఆ సమస్యను అక్కడితో ఆపేయాలి, అంతేకాని వాళ్ళని ఎదిరించి దాన్ని ఇంకా పెద్ద చేయకూడదు. అలా అని చూడు మావా, మనం చిన్నప్పటి నుంచి అనాథలుగానే పెరిగాం. ఆకలిస్తుందన్న ఎవరూ మనకు అన్నం పెట్టలేదు. ఊహ తెలియని వయసు నుంచి కష్టాలు పడుతూనే వచ్చాం. పగలు అద్దాలు తుడుచుకుంటూ రాత్రులు చదువుకున్నాం. ఎండల్లో కష్టపడ్డాం, వర్షానికి తడిచాం. నువ్వు చెప్పిన సొసైటీ ఏది అప్పుడు మనల్ని ఆదుకోలేదు. ప్లాట్ఫామ్లో పడుకునే పరిస్థితి నుండి ఒక ఇంటికి రెంట కట్టే పరిస్థితికి వచ్చాం. నీ దృష్టిలో ఇది సక్సెస్ కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఇది చాలా పెద్ద సక్సెస్. చేతిలో రూపాయి లేక 10 రోజులు పస్తులున్నోడికి 100 రూపాయలు దొరికితే అది వాడికి చాలా పెద్ద అమౌంట్. నన్ను నువ్వు సెల్ఫిష్ అనుకో, ఏదన్నా అనుకో, నాకు మాత్రం నువ్వు నేను మన ఇద్దరం హ్యాపీగా ఉండడం కావాలి. మనం ఇలానే మంచి జాబ్స్ చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకొని ఎదురెదురుగా మంచి ఫ్లాట్స్ కొనుక్కొని వాటికి నెల నెల ఈఎంఐలు కట్టుకొని మన ఇద్దరం ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరితో ఇంకో ఇద్దరిని కనిపించి లైఫ్ మొత్తం ఇలా హ్యాపీగా గడిపేయాలని ఉంది మావ. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా మావ? ఇన్నాళ్ళుగా నాకు ఎప్పుడు నేను అనాథని అన్న ఫీలింగ్ నాకు రాలేదు మావ. ఎందుకో తెలుసా? నీలో నేను మా అమ్మని, నాన్నని, అన్నని, అందరినీ నీలోనే చూసుకున్నామా. నువ్వు ఇలా అనవసరమైన సమస్యలో తలదూర్చి అవి ఇంకా పెద్దవయ్యి ఆ గొడవలో నీకేమైనా జరగడానికి జరిగితే నా వల్ల కాదు మావా. రే విరాజ్, అలాగేం జరగదులేరా. అలాగే జరుగుతుంది మావా. లైఫ్ అంటే అంతే, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా మనమే సర్దుకుపోవాలి. సర్లేరా, వదిలే ఇంకా. మావా, ఇందాక మా అమ్మ నాన్న నువ్వు అన్నాను కదా, ఉమ్. నా లవర్ కూడా నువ్వే మావా. 10 అయింది. మరి ఈ అబ్బా. సార్, ప్రాజెక్ట్ అయిపోయింది. మీకు డీటెయిల్స్ మెయిల్ చేస్తాను. నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. రే, ఒకసారి బండాపు.
బాబాయ్ బాబాయ్ ఏమైంది? బాబాయ్ 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 చూడు, ఏమైంది బాబాయ్? చెప్పు, ఏమైంది? ఎవరో ఏం చేస్తున్నారు? బాబాయ్ నువ్వేం కంగారు పడకు బాబాయ్, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. సరే బాబు. రే మనకెందరు ఇవన్నీ కొంచెం అయితే వాళ్ళే వెళ్ళిపోతారుగా. చా నోరు మీరా, ఆయన మన బాబాయ్ రా. ఎవడో రక్తం వచ్చేలా ఆయన కొడితే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతామా? సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాజుగాడికి ఏం చెప్పకు, సరేనా? లేపు. రే గనిగాడు ఎక్కడరా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు కంప్లీట్ అవ్వడానికి వెళ్ళాడు రా. కంప్లైంటా? ఎవరి మీద? వదలండ్రా. ఏంట్రా వదిలేది? వదలండ్రా మీ ఇద్దరిని. వెల్డన్ గని ఈ యదవలు పట్టించి మంచి పని చేసావు. థ్యాంక్ యూ సార్. ఎందుకురా ఇలా చేసావు? ఒకసారి అటు చూడరా. చూసావారా, ఆ రోజు మనం ఎదిరించకపోవడం వల్లే కదరా ఈరోజు ఈ తప్పు చేయగలిగారు. పోన్లే, ఈరోజు నుంచి ఏరియాలో వీళ్ళు గొడవ ఉండదు. బాబాయ్కి ఎలా ఉంది? పర్లేదురా, హాస్పిటల్లో జాయిన్ చేసాం. సర్లే, ఇక మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పద. విరాజ్, నిన్న గనిగడ పట్టించిన కుర్రోళ్ళు ఈరోజు ఉదయమే రిలీజ్ అయిపోయారా. వాళ్ళని చూస్తే అంత మంచి వదలు లేరు. ఎందుకని మంచిది, జాగ్రత్తగా ఉందండి. సరే అన్న. సరే మరి. రే ఎక్కడరా? ఆఫీస్లో రా. సరే, ఈవినింగ్ ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే సరే. ఆ
నీకేమైనా కావాలా? నాకేం వద్దురా. నెక్స్ట్ నువ్వేరా.
లేరా కానీ లేరా చూడరా రే అనాథను బావా నువ్వు తప్ప లేరురా అనాథను మళ్ళీ అనాథను చేసి వెళ్ళిపోకరా కానీ ఒక్కసారి లేరా కానీ ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? కానీ నువ్వు కళ్ళు తెరవడానికే 3 రోజులు పట్టిందిరా. అందుకనే గని నేనే
ఒరే ఇంకెన్ని రోజులని ఇలా బాధపడుతూ కూర్చుంటావురా? గనిగాడు లేడు, ఇంకా రాడు. అది అర్థం చేసుకొని నీ మనసులో బాధ పోవాలంటే మనస్ఫూర్తిగా కూర్చొని ఏడ్చే, ఓకేనా? ఎంతకన్నా నేను చెప్పలేను. మరి తర్వాత ఏం జరిగింది మామ? ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ కొన్ని రోజుల తర్వాత ఊరి చివర పెద్ద రక్తపాతం జరిగింది. అదెలా మావా? వీరాజ్కి వాడు ఎలా దొరికారు? అంత రొత్తపతం ఒక్కడే చేశాడా? అది ఒక ఫ్రెండ్ కోసం. ఎలా? ఏం జరిగిందో నేను చెప్పాను. ఎలా జరిగిందో నువ్వు కనుక్కొని ఇన్వెస్టిగేషన్ చేసి కథ రాయి. ఓకే, ఆల్ ద బెస్ట్.